హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఐటమ్ సాంగ్లో లిరిక్స్ మార్పించారంటే కీరవాణి గారితో. కీరవాణి గారు స్వయంగా చెప్పారు ఆ మాట. ఏంటి అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగిందా అంటే? అదే అంటే ఐటమ్ సాంగ్లో ఏదో కొంచెం బూతులు ఉన్నట్టుగా అది పవన్ కళ్యాణ్ గారు కొంచెం మార్చండి, కొంచెం బూతులు ఎక్కువగా ఉన్నాయి ఐటమ్ సాంగ్లో, కొంచెం వినేటట్లేవు. ఏదైనా మనం ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ పదవిలో ఉన్నాము, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన గతంలో 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళ బూతులు విని బూతులు అంటేనే ఇసుకు దిగి, అందుకని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోకట ప్రభుత్వంలో ఎక్కడ బూత్ అనేది వినపట్ల, అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ సొంత బూతులు తిట్టినా కానీ యాక్షన్ తీసుకుంటున్నారు. అలాంటిది ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, అలాగే కొన్ని కీలక మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నాడు. కాబట్టి అది కాక డిప్యూటీ సీఎంగా తర్వాత ఇది పాన్ ఇండియా రేంజ్లో సినిమా, ఇది హరిహర వీరమల్ అనేది 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో ఏదైనా కానీ అవతల వాళ్ళు, ఇప్పుడు ఆయన సినిమా హీరోనే కాదు, పొలిటికల్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి రేపు చిన్న మిస్టేక్ ఉన్న అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఏంటంటే ఇదిగో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఏంది ఐటమ్ సాంగ్ ఏంది, బూతులు ఏంది అని అంటారు కదా. అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకు? అదేదో ఉన్న తప్పు ఉంటే మనమే కరెక్ట్ చేసుకోవడం మంచిదే కదా, సినిమా రిలీజ్ కాకముందే. అందుకని ఆయన ముందుగానే ఆలోచించి కీరవాణి గారితో చెప్పుంటారు, సార్ కొంచెం వినడానికి బాగలేదు, కొంచెం మార్చండి. అంటే సినిమాగా చూడరంటారా జనాలు? ఈ లేదండి, ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాక ఎవరైనా కానీ సినిమా హీరో, ఇప్పుడు బాలయ్య బాబు గారి మీద కూడా మన విమర్శలు చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకవైపు సినిమాగా చేస్తున్నారు. ఆయన సినిమాల గురించి ఏంది, ఆయన ఎమ్మెల్యే ఈ సినిమాలు ఏంది ఇదని విమర్శలు, దబిడి సాంగ్ మీద దబిడి సాంగ్ విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. అందుకని వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకు? ఈరోజు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ బాలయ్య బాబు గారు కానీ వీళ్ళు పొలిటికల్గా ఉన్నారు. అందుకని ఈ సినిమాల్లో ఇలాంటి ఏదైనా అంటే కొంచెం అంటే పవన్ కళ్యాణ్ గారు లాగే ఇనిషియేట్ చేసి బాలయ్య బాబు గారు కూడా మ్యాన్షన్ హౌస్ ప్రమోషన్ మానేస్తే బాగుంటుంది అంటారా? పద్మభూషణ్ వచ్చింది కాబట్టి. ఒకటండి, బాలయ్య బాబు గారు మ్యాన్షన్ హౌస్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నారు. సడన్ గా మానేయాల్సిన అవసరం లేదు, అదేం తప్పు ఏం కాదు. కాదు, ప్రమోట్ చేయడం మానేస్తే బెటర్ అంటే ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు వృత్తి వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు పద్మభూషణ్ వచ్చినా ఇంకోటి వచ్చినా కానీ అదే ఎవరు వృత్తి. ఇప్పుడు సినిమా, ఇప్పుడు పద్మభూషణ్ వచ్చిందని సినిమాలు తీయకుండా మానుకోరుగా, అలాగే సినిమాలో భాగమే అసిస్టెంట్స్ కూడా, తప్పేం లేదు. ఏం పట్టించుకోవాల్సిన అవసరంలో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో అంటే భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఈ లిరిక్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని మార్పించారు. మంచి ఆలోచన. ఇంకోటి, మన ఊరి కోసం కొత్తగా ఒక స్కీమ్ ప్రారంభించారంట పవన్ కళ్యాణ్ గారు, ప్రతి పల్లెటూరు గ్రామానికి కూడా అని చెప్పేసి. ఏంటి ఆ స్కీమ్ ఏంటంటే? మన ఊరి కోసమని అది ప్రతి గ్రామంలో, ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, అంటే ప్రతి గ్రామం తిరగలేరు కదా, ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఏందనేది ప్రతి గ్రామం వెళ్ళి చూడలేరు. అందువల్ల ఆ గ్రామంలోనే ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ ప్రజా సమస్యలు ఏదున్నాయో ఆ గ్రామంలో ఎవరికైనా సమస్యలు ఉన్నాయో అవి అడిగి తెలుసుకొని రెక్టిఫై చేస్తున్నారు. అది మంచి ఆలోచన. అది స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేయాలని ప్రతి గ్రామంలో ఇలాంటి స్క్రీన్స్ అని ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్లోనే మాట్లాడి అక్కడ అంటే గ్రామ సభల్లాగా పెట్టి, నెలకోసారైనా గ్రామ సభలా పెట్టి ప్రజా సమస్యలు కనుక్కొని అవి సాల్వ్ చేసుకుంటే మంచిదే. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలు తీరుతుంటే ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు మా సమస్యలని తీర్చారనే ఆలోచన కూడా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అంటే చాలా పనులు ఉంటాయి నియోజకవర్గంలో, అన్నీ ఆయన చాలా పనులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేస్తే ప్రజలకు కూడా ఆయన అందుబాటులో ఉంటాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్. ఇది మేనిఫెస్టోలో పెట్టిన స్కీమ్ లా కాదు కనిపిస్తుంది కదా కొంచెం. మేనిఫెస్టో కొన్ని మేనిఫెస్టోలో పెట్టినవి కూడా చేయొచ్చండి, తప్పేం లేదు. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేది మేనిఫెస్టోలోనే పెట్టాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు ఆయన ఒక థాట్ మీద ఆ కొత్త ఆలోచనతో ప్రజలకు దగ్గర, అంటే ఇది మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు. అది దేశం మొత్తం అందరూ ఆచరించాలని నేను కోరుతున్నాను. బాగుందండి మన ఊరి కోసం. బాగుంది. అది గ్రామంలో ఒక స్క్రీన్ లాగా పెట్టి ప్రజా సమస్యలు అందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు, అవి సాల్వ్ చేస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇది సీఎం గారు ఏర్పాటు చేస్తే నియోజకవర్గ ఎమ్మెల్యేలకి ప్రజలకి ఇద్దరికి కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను.